హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం సమయం ఇవ్వాలి. వాక్యం వెళ్దాం. ఎంతమంది ఈరోజు బైబిల్ చదవాలి? బైబిల్ చదవాలి, చక్కగా స్నానాలు చేసుకొని మంచిగా వచ్చాం, కానీ ఈరోజు మనం బైబిల్ చదవలేదు. హల్లెలూయా. బైబిల్ చదవాలి. సాయంకాలం వరకైనా మీరు బైబిల్ చదవండి. మీకు సమయం ఉంది కాబట్టి బైబిల్ చదవండి. ఎన్నో చదువుతుంటాం కానీ బైబిల్ చదవండి. అవును కదా? సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంది, బట్ సెల్ ఫోన్ ఇస్ నాట్ ఏ బైబిల్. బైబిల్లో సెల్ ఫోన్ ఉంది కానీ సెల్ ఫోన్ బైబిల్ కాదు కదా. సెల్ ఫోన్లో బైబిల్ ఉంది, బట్ సెల్ ఫోన్ ఇస్ నాట్ ఏ బైబిల్. హల్లెలూయా. సో దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం చదవాలి. యెహోషువతో ఏమంటున్నాడంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ దీన్ని చదువుచుండవలెను. హల్లెలూయా. ఒకసారి చూడండి ఆ వాక్యం. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. 8వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీ జాగ్రత్త పడి పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదము. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, యూ విల్ ప్రాస్పర్. హల్లెలూయా. ఇక్కడ వర్ధిలుట ఉంది కానీ అక్కడ ప్రాస్పరస్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఎప్పుడైతే నువ్వు చదువుతుంటావో, ఎప్పుడు బైబిల్ చదువుతుంటావు అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ప్రాస్పరస్ అంటే ఇక్కడ వర్ధిలుట ఉంది, అక్కడ నీవు అభివృద్ధి చెందుట అని రాయబడింది. హల్లెలూయా. ప్రాస్పరస్ మీనింగ్ అభివృద్ధి చెందుట, ఎదుగుట. హల్లెలూయా. ఎక్కువ ఏదైతే ధ్యానిస్తామో దాని వల్ల జ్ఞానం ఉంటుంది. అవునా కదా? ఒక ఆయనకి దోమలు ఎలా చంపాలో జ్ఞానం ఉందంట. ఏంటిది? దోమలు ఎలా వాళ్ళ డాడీ గారు నేర్పిస్తారంట. డాడీ ఏమో 60 years, కొడుకేమో 30 years ఉంటాడు. ఆయనకు ఎలా దోమలు చంపాలో నేర్పిస్తున్నాడు. అంటే అంత జ్ఞానం సంపాదించాడు. నాన్న దోమ చంపేటప్పుడు ఏది ఇలా పెట్టాలంట, రాను మూసిత కొట్టాలంట. ఎవరు నేర్పిస్తున్నాడు? తండ్రికి కొడుకు నేర్పిస్తున్నాడు. అలా జ్ఞానం. సో దాంట్లో జ్ఞానం ఉంది. అలాగే మనం బైబుల్ జ్ఞానం సంపాదించాలంటే మనం ఈ బైబుల్ చదువుతున్నాం. ఒక్కొక్కరికి ఎన్ని వాక్యాలు వచ్చు అంటే మనకు మొఖం నేరేస్తాం. ఎక్కువ నాకు కాబట్టి అది ఒకటి వచ్చు, అదేందు వాక్యం ఉన్నది అది ఒకటి వచ్చు, ఇంకా ఏం కావాలి? హల్లెలూయా. మనకు రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏ వాక్యం మనం చూసుకోవాలి? వాక్యం పెట్టి ప్రార్థన చేస్తేనే సాగుతాను పోతాడు. అందుకే దేవుడు మత్తయి సువార్తలో కూడా నీ దేవుడని యెహోవాను శోధింపవలదు అన్నాడు. హల్లెలూయా. లోకాన్ని చూపించాడు, రొట్టెలు చేసుకోమన్నాడు, కింద నుంచి దూకేమన్నాడు. కానీ దేవుడు వాక్యం చేతపట్టాడు. నీ దేవుడని యెహోవాను నీవు శోధింపవలదు. హల్లెలూయా. ఆ వాక్యం మనకు తెలుసుండాలి. సైతాను వచ్చిన బైబిల్ ఒకటి కొట్టడం కాదు, ఏం చేయాలి? వాక్యంలో కొట్టాలి. హల్లెలూయా. సో ఇది ఈరోజు వాక్యం మనకు కాదు కానీ ఉపోద్ఘాతంగా చెప్పాను. ఎందుకంటే మనం బైబిల్ చదవాలి. చదువుతున్నప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం సంపాదించడం వల్ల మనకు దేవునితో సత్సంబంధం ఉంటుంది. వీ హ్యావ్ ఎ క్లోజ్ రిలేషన్షిప్, ఇంటిమసీ విత్ గాడ్ అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ ఇంటిమసీ విత్ గాడ్, వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ బైబిల్. ఎప్పుడైతే దేవుని వాక్యంతో మనం సమయం గడుపుతామో అప్పుడు దేవునితో మనకు సత్సంబంధం ఉంటుంది. హల్లెలూయా. 6 నెలలు కలిసి తిరిగితే ఏమవుతారంట? వాళ్ళు వీరైతారు, వీళ్ళు వారైతారు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవం వెంబడిస్తాం కానీ మనం క్రైస్తవం కాగలేకపోతున్నాం. ఎందుకు? సహవాసం చేయట్లేదు కాబట్టి. సో ఫెలోషిప్ కావాలి. హల్లెలూయా.
లూకా సువార్త, మన వాక్యంలో వెళ్ళిపోదాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం, కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచెను. ఆ సరస్సు తీరమున 2 దోణెలు చూచెను. జానరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుకొనుచుండిరి. ఆయన ఆ దోణెలో సీమోనుడైన యొక్క దోణి యొక్క ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమును బోధించుచుండెను. ఒక్కొక్క చదువుతున్నాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా. హల్లెలూయా. ఏమింటున్నారు ఇక్కడ? అక్కడ ఏమైనా ఫ్రీగా దొరుకుతుందా? ఇక్కడ ఫ్రీగా దొరుకుతుందంటే ఒకరినొకరు దోసుకొని వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ జన సమూహం ఎందుకు తోస్తుంది? వాక్యము వినడానికి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సముద్ర తీరమున నిలిచి సముద్ర తీరమున్న 2 దోణలను చూచెను. హల్లెలూయా. ఈ సా 2 boats. హల్లెలూయా. ఆయన 2 దోణలు చూచాడు. ఎందుకంటే సముద్ర తీరం వరకు వచ్చేసాడు. అంటే అంత దూరం దేవుని నెట్టుకుంటూ వచ్చేసాడు. హల్లెలూయా. ఏం చేసి వినాలని, వాక్యం వినాలని దేవుణ్ణి తోసుకుంటూ ఎక్కడి వరకు వచ్చారు? సముద్ర తీరం వరకు వచ్చాడు. ఏ సముద్రం ఉంది వెనకాల, అంతకంటే యేసుక్రీస్తు వెనకాలకి వెళ్ళలేడు, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి. అప్పుడు 2 దోణలు చూశాడు. హల్లెలూయా. చూడండి, 2 దోణలు చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలో కడుక్కొనుచుండి. ఆయన దోణలలో సీమోనుడైన ఒక దోణ ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జన సమూహములకు బోధించున్నాడు. సో ఇక్కడ దేవుడు 2 దోణలను అద్దెకు తీసుకున్నట్లు ఇక్కడ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? సీమోనుదైన దోణెను కొంచెం లోపలికి నన్ను తీసుకెళ్ళాయా, ఇక్కడంతా జన సమూహం నన్ను వెంబడిస్తున్నారు, నా మీద పడుతున్నారు, కాబట్టి కొంచెం నన్ను పక్కకు తీసుకెళ్తే నేను ఆ వాక్యం ప్రకటిస్తానని చెప్పాడు. హల్లెలూయా. సో అక్కడ అతను అదే రీతికి ఏం చేశాడు? బోధించున్నాడు. అయితే బోధించడం చాలించిన తర్వాత ఇంకొంచెం మన యొక్క వాక్యము స్టార్ట్ అవుతుంది. నీవు దోణెను లోపలికి నడిపించి చేపలు పట్టుటకు నీ బలం వేయమని చెప్పాడు. హల్లెలూయా. Now God has, Jesus has spoken a word. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు దోణెను లోతునకు నడిపించి. హల్లెలూయా. అప్పటికి వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఈ దోణెను కొంచెము వీళ్ళు వాడుకున్నాడు. దేవుడు ఏంది? వాక్యం ప్రకటించడానికి దోణెను వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత వీళ్ళకి ఏం చెల్లించాలి? కొంచెం ఏదైనా చెల్లించాలి కదా. అయితే ఇక్కడ ఏమంటాడు దేవుడు? నీ దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని. హల్లెలూయా. ఇక్కడ ప్లూరల్ వర్డ్ వాడుతున్నాడు. వలలు వేయడని. వల వేయమని అంటలేడు, అంటున్నాడు వలలు వేయడని. హల్లెలూయా. ఎప్పుడైతే లోతునకు నడిపించి, అంటే వీళ్ళు ఆల్రెడీ అలసిపోయిన స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ సీమోను పేతురు ఇద్దరు ఆ రాత్రంతా శ్రమపడ్డారు. అక్కడ కింద వచనాలు చూసుకుంటే చూడండి, చెప్పగా సీమోను ఏళ్ళవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయో దొరకలేదు. హల్లెలూయా. దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. యేసు అందరిని ఎరిగినవాడని యోహాను సువార్తలో రాయబడింది. అందుకే యేసు ప్రతి మనస్సును ఎరిగినవాడు. ఆయన ఏమంటాడు? వీళ్ళకి ఏం దొరకలేదు కాబట్టి నేను వీళ్ళకి ఏమైనా ఇస్తానని ఏమంటాడు ఇక్కడ? దోణెను కొంచెం లోతులకు నడిపించాయా. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎవరు చేపలు పట్టేవారు మార్నింగ్ చేయరు. సముద్రంలో చేపలు పట్టడానికి ఎప్పుడైనా నైట్ వెళ్తారు. హల్లెలూయా. ఓ లోతులకు పోయి నైట్ అంతా ఉండి చేపలు పట్టుకొని ఉదయాన్నే వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏమంటారంటే మీకు రాత్రంతా శ్రమ పడ్డారు కానీ మాకేమీయో దొరకలేదు. మనం కూడా ఎంతో శ్రమ పడుతుంటాం మన జీవితాల్లో, మనకేమీ దొరకదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు అనే మన జీవితం అనే దోణిలో యేసు లేడు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు మనలో లేడో మనకి ఏం దొరకదు.
ఆమేన్. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. మనలో యేసు ఉంటే మనకు సమస్తం వస్తుంది. మనలో యేసు లేడు కాబట్టి మనం ఏం చేసిన ప్రయాసం ఉంది. హల్లెలూయా. ఎంతో కష్టపడుతున్నాం, మనం ఎంతో కష్టపడుతూ సంపాదిస్తున్నాం కానీ ఏమీ దొరకటం లేదు. హల్లెలూయా. సో ఇక్కడ కష్టపడకుండా ఎవరు సంపాదించలేరు, కష్టపడాలి. కానీ కష్టపడ్డ దానికి ఫలితం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది మా దగ్గర, నేను కొండాపూర్లో ఉన్నప్పుడు చాలా మంది నైట్ షిఫ్ట్ చేశారు అన్నమాట. ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఉన్నా కానీ నెల తిరిగేసరికి ఏముండేవి అక్కడ. రెంట్స్కి వెళ్ళిపోతాయి, పిల్లల మెయింటెనెన్స్, బడ్ల మెయింటెనెన్స్, అన్ని మెయింటెనెన్స్ పోను. మళ్ళీ నేను వచ్చే వరకు చేతులు కాపాల్సింది. వాళ్ళ జీతాలు ఎంత? లక్షలు ఉంటాయి. కానీ ఎందుకంటే వారిలో దేవుడు లేడు. దివారాత్రం కష్టపడుతుంటారు కానీ వాళ్ళకు లేదు. అయితే క్రీస్తు ఇక్కడ వాళ్ళంతా రాత్రంతా శ్రమపడి అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అలసిన స్థితిలో నుండి నిన్ను బయటికి రప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, అలసిపోయాం ప్రభువా, రాత్రంతా శ్రమపడ్డాం, మాకేం దొరకలేదు, ఇప్పుడు నువ్వు చెప్తే మేము వెళ్ళాలా అన్న క్వశ్చన్లో వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు 10 సార్లు ప్రయత్నం చేస్తాం, 11సారి ప్రయత్నం చేయమని. ఆ 11సారి ప్రయత్నం చేస్తేనే మనకు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు బండలు కొట్టేటోళ్ళు 10 సార్లు కొడతారు, లాస్ట్కి వచ్చి ఒకటి కొట్టగానే పైకి పోతుంది. అందరు ఏమంటారు, ఇంతసేపు నువ్వు చేసినావు ఇదేంది అంటారు. కానీ ఆ 10 దెబ్బలు చూడరు. హల్లెలూయా. 11వ దెబ్బకు పగిలింది అంటే అక్కడ సంతోషం అమ్మా అంటారు. అందుకే 10 ప్రయత్నాలు చేసినప్పుడు ఇంకో ప్రయత్నం కూడా చేయాలి. హల్లెలూయా. ఇక్కడ సీమోను పేతురు కూడా లాస్ట్గా మేము ఎంతో కష్టపడ్డాం ప్రభువా, మాకేమి దొరకలేదు, కానీ ఏమంటాడు ఇక్కడ, అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఈ రెస్పాండెడ్, దేవునికి ఆయన రెస్పాండ్ ఇచ్చాడు. ఏమన్నాడు? రాత్రంతా శ్రమపడ్డాం, నీతోనే ఏమైతుంది ప్రభు అని అనుకోలేదు. మనమైతే ఏమంటాం, ఎన్నెన్నో చేసినాం, తల పట్టుకుంటాం, మాతో ఆదాయ అంటాం. కానీ 11వ ప్రయత్నంగా మనం ఏం చేయాలి? యేసు మాట వినాలి. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే, నిరాశపడిన వారిని ఆశతో చిగురింపజేస్తాడు. హల్లెలూయా. అలసిన స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనకు ఉత్సాహం కలుగజేస్తాడు. ఒక ప్రయత్నాన్ని దేవుడు ఇస్తాడు మనకు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అయినను రాత్రంతా శ్రమపడ్డాం, మాకేమీ దొరకలేదు అంటే చూడండి, వలలు చేపలు పట్టకుండా అసలు జాలరు బయటికి రారు, సముద్రంలో వచ్చి బయటికి అసలు రారు, ఎందుకంటే పట్టుకొనే వస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? రాత్రంతా శ్రమ, ఏం దొరకలేదంట. హల్లెలూయా. దేవుడు చేపలకు ఆజ్ఞాయించాడు, లేదా వీళ్ళకి దేవుడు ఒక అద్భుతం చేయాలని చేపలని బయటికి పంపించడం అనేది తెలియదు. కానీ ఇక్కడైతే వాళ్ళకి రాత్రంతా ఏమీ దొరకలేదు. అప్పుడు ఇప్పుడు ఈ వాక్యం ఏంటంటే, నిరాశపడ్డ విశ్వాసులకు, అలసిన స్థితిలో ఉన్న విశ్వాసులకు, అలసిన స్థితిలో ఏమీ నాకు జరగలేదన్నాయి బాధపడుతున్న ప్రజలకు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, పేతురు యోహాను 11వ ప్రయత్నంగా చేస్తున్నాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయన చెప్పగా వారు అలాగూ చేసి ఏం చేశారు? చదవండి. అందరు చెప్పండి ఈ మాట. విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. హల్లెలూయా. 11వ ప్రయత్నానికి ఏమొచ్చింది? అక్కడ విస్తారమైన జవాబు వచ్చింది. హల్లెలూయా. 10 రోజులు ప్రార్థన చేశారు, ఇంకో రోజు ప్రార్థన చేయాలి వస్తుంది. ఒక తల్లి ఒక కుమారుని గురించి 43 సంవత్సరాలు ప్రార్థన చేసినారు. ఎన్ని సంవత్సరాలు? 43 సంవత్సరాలు ప్రార్థన చేసి అప్పుడు రక్షించబడ్డాట. ఒకవేళ 42 సంవత్సరాల 11 నెలలు ప్రార్థన చేసింటే రక్షించబడేది వాడు కాదు. ఆయన దేశానికి గొప్ప వ్యక్తిగా, హల్లెలూయా, ఆయన గొప్ప భక్తునిగా ఆయన తల్లి దేశానికి అందించింది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ప్రతి మాటను మనం చెప్తూ ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు 11వ ప్రయత్నంగా మనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నయమాను ఎన్నిసార్లు మునమన్నాడు దేవుడు? ఏలియా 7 సార్లు, 6 సార్లు మునిగింటే వస్తుండేనా అతనికి? మీరు ఒకవేళ ఆ పిక్చర్ చూస్తే, ఒకటి నయమాన్ పిక్చర్ ఉంటుంది కార్టూన్, ఒకసారి మునుగుతాడు, చూసుకుంటాడు, ఏం కాలేదు అనుకుంటాడు, చేతులు కావాలని. మళ్ళీ రెండోసారి మునుగుతాడు, మళ్ళీ చేతులు చూసుకుంటాడు. ఒకవేళ 6 ప్రయత్నాలు చేసి 7వ ప్రయత్నం చేయకపోతే స్వస్థపరచబడేవాడా?
కాదు. ఎందుకు? దేవుడు 7 సార్లు మునుగమన్నాడు, 7 సార్లు మునగాలి, అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అలాగే మనం ప్రయత్నాలు చేసి ఆగిపోవడం కాదు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. జవాబు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? వారు అలాగూ చేసి దేవుడు మాట ఎప్పుడైతే వారు విన్నారో ఏం జరిగింది? అక్కడ జవాబు వచ్చింది. విస్తారమైన చేపలు. హల్లెలూయా. అబండెంట్ బ్లెస్సింగ్ అంటారు దాన్ని. హల్లెలూయా. విస్తారమైన చేపలు పట్టారు. హల్లెలూయా. ఆ వలలు ఎందుకు తెచ్చుకున్నారు? ఒక్కటే వల తెచ్చుకోలేదు, వాళ్ళు వలలు తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఆ వలలు తెచ్చుకొని విస్తారమైన చేపలు పట్టారు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు లేవుతున్నాడు ఏమంటున్నాడు, ఎందుకు వలలు ఏమంటున్నారని పక్క వాళ్ళు ఎంతోమంది అనొచ్చు, అరే వద్దురా రాతంతా మనం ప్రయాసపడ్డాము, మనకి ఏం దొరకలేదు, ఎందుకు అనవసరం పోయి వలలు వేయడం, వలలు కట్టుకున్న తర్వాత మళ్ళీ వేయడానికి మళ్ళీ కట్టడానికి చాలా టైం పడుతుంది. వలలు కడుక్కోవడానికి ఒక హాఫ్ డే పడుతుంది వాళ్ళకి, అన్నీ మళ్ళీ సర్దుకోవాలి, అన్నీ చేయాలి, మళ్ళీ ఒకసారి విప్పేస్తే మళ్ళీ కట్టుకోవడానికి మళ్ళీ హాఫ్ డే పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా మంది ఉంటారు, అయ్యో ఎందుకులే మనం ప్రయత్నాలు ఎందుకు చేయడం అని. కానీ ఒక్క ప్రయత్నం ఈరోజు చేయు. ఇప్పుడు వరకు ఏదైనా చేసి ఆగిపోయావా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఈ రోజు కూడా ప్రయత్నం చేయి, ఈ రోజు కూడా ప్రయత్నం చేయి, ఈ రోజు కూడా ప్రార్థించు, ఈ రోజు కూడా ప్రయాసపడు, దేవుడు మీకు జవాబునిస్తాడు. హల్లెలూయా. చేపలు విస్తారంగా పట్టినప్పుడు అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో నాలి వారిని పిలిచి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసి. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఎందుకు లోతుగా నడిపించాడో అప్పుడు పేతురుకు అర్థమైంది. హల్లెలూయా. అప్పటి వరకు పేతురుకు అర్థం కాలేదు, ఎందుకు నడిపిమంటున్నావు ప్రభువా, ఎందుకు వల వేయమంటున్నావు అని అనుకుంటున్నారు. ఏదో కొన్ని చేపలు పడతాయేమో ఆశగా వేశాడు ఆయన. ఎట్లా వేశాడు? ఆయనను నీ మాట చొప్పున ఇంకోసారి వేస్తాం ప్రభువా అని వేశాడు. కానీ అక్కడ ఏం జరిగింది? అబండెంట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. కొద్ది చేపలు పడలేదు, అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. సో అలసిన స్థితిలో ఉన్న వారికి, నిరాశలో ఉన్న వారికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనము మందమైన హృదయాలు కలిగి ఉంటాం, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, ఈరోజు ఇది చేయండి అని అనుకుంటా, అరే ఇది చేయాలనుకున్నాను కానీ నేను చేయలేకపోయాను అంటారు చాలా మంది. అవునా కదా? అంటారు కదా, అరే ఇది ఈరోజు చేయాలనుకున్నాను చేయలేదు కాబట్టి నాకు రాలేదు. అది చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంటాడు, ఈరోజు ఇది చేయండి అని. హల్లెలూయా. మాతో కూడా ఎన్నోసార్లు మాట్లాడి ఈరోజు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే మేము వెళ్ళాము. ఒకసారి వెళితే అసలు ఏం దొరకదు, పెట్రోల్ వేస్ట్ అంటే తిరిగి వస్తాం కానీ ఏం దొరకదు అక్కడ. సో దేవుడు మాతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, ఇది చేయొద్దు, ఇది చెయ్యాలి. మేము కూడా అలాగే చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏముందంటే, దోణి లోతులకు వడాలంటే అందులో ఉన్న లంగర్లు అంటే ఏంటో తెలుసు? అంతమంది తెలుసు, యాంకర్స్ అంటారు, లంగర్లు అంటారు, బరువులు వేస్తారు. ఆ బరువులు ఫస్ట్ తీసే దేనిలోంచి, దోణిలో నుంచి తీసేస్తేనే నావ లోపల నడిపిస్తారు. అది వేసుకుంటూ వెళ్తారు, లంగర్ వేసుకుంటూ వెళ్తారు. హల్లెలూయా. అలాగే దేవుని ఎదుట మన భారాలన్నీ ఆయన ప్రార్థనలో పెట్టాలి. అందుకే దేవుడు ఏమంటాడు, నీ పనుల భారము నాపై వేయు. మనం భారాలు మనమే మోసుకుంటుంది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఏమంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. అంటే మనము ప్రయాసంతో భారాలు మోసుకుంటూ తిరుగుతున్నాం ఇంకా. హల్లెలూయా. ఒక ఆమె ఫార్మర్ వచ్చి ఒక చాకల ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆమె మూట మోసుకుంటూ పోతున్నారు. పాపం చాలా ఉన్న టైంలో కాళ్ళకి చింపులు లేదు. ఆయన ఫార్మర్ నుండి వచ్చాడు కాబట్టి వాళ్ళకి ఏముంటుంది, కొంచెం దయగల గుణం ఉంటుంది వాళ్ళకి. అయ్యో పాపం ఇంత వెళ్తున్న కారు వేస్ట్గా అవుతుంది కదా అని కార్లో ఎక్కించుకున్నాడు ఆయన. కొద్ది దూరం వెళ్ళి చూస్తే మూట పైనే ఉందంట. ఆమె ఏం చేస్తుంది? మూట పైనే ఉంది, కూర్చుంది కానీ మూట ఎత్తి మీద ఉంది. ఏందమ్మా నువ్వు కష్టపడి మూట మోస్తున్నావు అనే నేను కార్లో ఎక్కించుకున్నా కదా, ఇంకా నువ్వు మోస్తున్నావు ఏదంటే, అయ్యా నువ్వు నన్ను మోసింది ఎక్కువ, నా మూటను కూడా మోస్తావా అన్నదంట. ఏమన్నా అంట, నేను నన్ను మోయడమే ఎక్కువ నీ కారు, నా మూటను కూడా. అంటే అమ్మా నీ మూటను నిన్ను
కార్యం వస్తుంది అన్నాడంట. హల్లెలూయా. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రభువా నీకెందుకు నా భారం నా దగ్గరే ఉంచుకుంటా, నా కష్టం నా దగ్గరే ఉంచుకుంటా, నా దుఃఖం నా దగ్గరే ఉంచుకుంటాను కాదు, నీ పనుల భారం యెహోవా మీద వేయము. అప్పుడు ఆయన జవాబిస్తాడు. హల్లెలూయా. సులువుగా చిక్కుకున్న ప్రతి పాపను విడిచిపెట్టాలి, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టినప్పుడే మనము ఏదైనా చేయగలం. హల్లెలూయా. కాబట్టి మన భారాలు దేవునిపై వేయాలి. ఎప్పుడైతే మన బరువులను దించుకుంటామో అప్పుడు మనం లైట్గా అవుతాం. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజులలో చేసినట్లు మన భారాలన్నీ మనము దేవునికి అప్పచెప్పి మనము తేలికగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనము హల్లెలూయా హల్లెలూయా మీ బరువులను పక్కకు పెట్టాలి. మనం పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోతులకు నడిపించమని అన్నప్పుడు వేరే వాడికి కూడా సంజ్ఞలు చేసి పిలిచారు. అంటే వీరు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు ఆశీర్వదించబడమే కాదు కానీ ఇతరులకు కూడా వీళ్ళు బ్లెస్సింగ్ గా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మాట విన్నప్పుడు మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే లోతులకు నడిపించబడడం అంటే ఒక తుఫాన్ను ఎదుర్కోవడం అన్నాడు. హల్లెలూయా. సముద్రంలోకి వెళ్తే తుఫాన్ వస్తుందో లేదు, అసలు సముద్రం అల్లకల్లం ఎప్పుడైతుందో తెలియదు. కానీ పేతురు యోహాను యేసు మాట విని ధైర్యంగా వెళ్ళారు. హల్లెలూయా. తుఫాన్ ఎదుర్కొనే ధైర్యం వీళ్ళకుంది. హల్లెలూయా. తుఫాన్లో నావ నడిపించే ధైర్యం వీళ్ళకుంది. అయితే మనము తుఫాన్లలో కొట్టుకొని పోతుంటాం. హల్లెలూయా. అయితే మనకు తుఫాన్లలో మనము ధైర్యంగా నిలబడి అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎలాగైతే పేతురు దేవుని మాటకు విధేయత చూపించాడు, అవును ప్రభువా నేను ఈరోజు నీ మాట చొప్పున వల వేస్తానని ఏ విధంగా అన్నాడు, ఆ విధంగా మీరు విధేయత చూపించినప్పుడు ప్రతిఫలం కంపల్సరీగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారికి అవి పాటించిన వారికి దేవుడు బహుమతులు కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుని మాట విన్నప్పుడు సక్సెస్ వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనలో సక్సెస్ వస్తుంది. ఒక చీకపనే దైవ సేవకుడు ఒక మాట అన్నాడు, తింటే చేస్తారు మాట ఏమన్నాడు, తింటే చేస్తావు మాట వింటే బతుకుతావు అన్నాడు. మాట వింటే బతుకుతాం, తింటే చేస్తాం అన్న. అందరూ అదే తింటే బతుకుతాం, మాట వింటే ఏం చేస్తాం అంటే ఈయన అన్నాడంట, అది కాదు ఏది ఆ సారెపతులు ఉన్న విధరాల దగ్గర పోయి అమ్మా నువ్వు నా మాట విను అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, నా మాట విని మొదట అప్పం చేసుకున్నా అన్నాడు. ఒకవేళ ఆమె తింటే చనిపోయింది, మాట విన్నది కాబట్టి. హల్లెలూయా. రోమిలో రాసిన పత్రిక ఏమంటది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాట మనం జీవింపజేస్తుంది. లాజరు బయటికి రా అన్నాడు అంటే మాటనా అక్కడ తిండి పెట్టాడు లాజర్కి, మాట ఇచ్చాడు. హల్లెలూయా. మాట విన్నప్పుడు అతను బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని మాట విన్నప్పుడు మనలో జీవం వస్తుంది, మనలో ఆశ కలుగుతుంది. హల్లెలూయా. మనలో ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క మాట విని ఆయన మాట చొప్పున పాటించినప్పుడు విస్తారముగా మనము ఆశీర్వించబడతాం. హల్లెలూయా. కాబట్టి నిరాశకు గురైన వారికి, నిస్పృహలో ఉన్న వారికి దేవుడు ఒక మాట అంటున్నాడు, దోణిని ఇంకా కొంచెం లోపలికి నడిపించాడు. ఇంకా కొంచెం ఈ కష్టం ఉన్నా సరే కొంచెం ప్రయాసపడండి, కష్టం ఉన్నా సరే ఇంకా కొంచెం ప్రయాసపడండి. ప్రార్థన ఈరోజు చేసిన మోకాలు నొప్పులు వేసినా ఇంకా కొంచెం ప్రయాసపడు, ఇంకా కొంచెం ప్రయాసపడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 11వ ప్రయత్నం మీరు చేసినట్లయితే విస్తారమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడని దేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వీటిని వదిలిపెట్టాడండి. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకోవాలనుకుంటే, దేవుడు ఎవరికైనా జవాబు ఇవ్వాలనుకుంటే దేవుడు ప్రయత్నం చేసే వరకు వదలడు. ఆ ప్రయత్నం చేస్తేనే దేవుడు నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎవరు దేవుని నమ్ముకొని లాస్ కాదు. నోబడీ హ్యాస్ లాస్ట్. దేవుని నమ్ముకొని ఎవరు లాస్ కాలేదు ఇప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే భక్తులు అంటాడు, ఇప్పటి వరకు దేవుని పిల్లలు భిక్షం ఎత్తుకొనుట నేను చూడలేదు. హల్లెలూయా. ఎంతో మంది ధనవంతులు లాస్ అయిపోయి భిక్షాలు ఎత్తుకుంటున్నారు, కానీ దేవుని సేవ చేసిన వాడు, దేవుని మాట విన్నవాడు, దేవునితో నడిచిన వాడు ఇప్పటి వరకు భిక్షం ఎత్తుకోట నేను చూడలేదు. హల్లెలూయా. ఐ నెవర్ సీన్. కాబట్టి దేవుని మాట మనం వినాలి.
ఈరోజు 10 ప్రయత్నాలు చేసావా, 11వ ప్రయత్నం చేయండి. ఇంకా కొంచెం లోతునకు నడిపించండి. హల్లెలూయా. విశ్వాసంలో మీరు ఆగిపోయావా, కొంచెం లోతునకు నడిపించండి. మీ జీవితాన్ని దేవుడు ఒక అద్భుతం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని నడిపించాలంటే మనకు ధైర్యం కావాలి. ఎన్నో తుఫాన్లు ఎదురవుతాయి. హల్లెలూయా. ఎన్నో గాలులు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎదురవుతుంటాయి. కానీ మీ దోణ ఎక్కడికి పోవాలి? లోతులకు పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే లోతుకు పోతామో మన జీవితంలో దేవుడు అన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తారు. హల్లెలూయా. when you press down God will release them. హల్లెలూయా. మనం ప్రెస్ చేస్తున్నాం లోపలికి. ఎంత లోపలికి ప్రెస్ చేస్తుంటే దేవుడు అంత రిలీజ్ మనకి బ్లెస్సింగ్స్ అనేవి పైకి వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బోరింగ్ వేస్తుంటేనే కదండి ఒక టచ్ అయ్యి నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. 200 ఫీట్లు వేసినప్పుడు రాలేదనుకో, 201కి వచ్చింటే ఒక్క ఫీట్ వేసింటే బాగుండదు, అవునా కదా? ఆ ఒక్క ఫీట్ కూడా టచ్ అయితే అప్పుడు ఉన్న సంతోషం ఈ 200 ఫీట్ల కష్టం అంతా పోతుంది. హల్లెలూయా. ఎగ్జామ్ రాసే వారికి సంవత్సరం అంతా చదివిన ఆ వారం రోజులు కష్టం అది అసలు చెప్పలేము. ఎగ్జామ్ రాసి లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన అమ్మాయా అనుకుంటున్నాం. హల్లెలూయా, అవునా కదా? మన కష్టం అంతా 7 రోజులు పోతుంది. అలాగే 10 ప్రయత్నాలు మనం చేస్తాం. ఒక్క ప్రయత్నంలో మనకు విడుదల ఉందేమో. ఈరోజు ఆపాయమే మనం. ఈరోజు నువ్వు స్టార్ట్ చేయి. ప్రభువా ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాను, నేను స్టార్ట్ చేయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన వింటాడు. ఆమేన్. వింటాడు, విన్నాడు, జవాబు తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన జవాబు కంపల్సరిగా ఇస్తాడు. ఆయన రోషం గలవాడు, ఆయన మహిమను ఇతరులకు ఇచ్చేవాడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. నా మహిమను నేను ఇతరులకు ఇచ్చేవాడను కాదు. కాబట్టి దేవుడు నీ వలన మహిమ పొందాలంటే 11వ ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఇంకో ప్రయత్నం చేయండి, ఇంకొంచెం లోతుగా నడిపించండి. హల్లెలూయా. ఒకవేళ స్టూడెంట్ బాగా చదువుతున్నాడు అనుకోండి, ఇంకేం చేస్తాం మనం? మనోడు మొద్దు ఉన్నాడు అనుకో, ఒక సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఏం చేస్తాం? ట్యూషన్ పెట్టిస్తాం. అంటే ఎక్స్ట్రానే కదా అది. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు, ఇదే చదవడం గొప్పరా అంటే ఇంకా ట్యూషన్ పంపిస్తున్నా. ఇక్కడ పంపించు, మా జాయిన్ కూడా పంపించారు. ఒక దగ్గర మ్యాథ్స్కి, ఒక దగ్గర సైన్స్కి. వాడు అలసిపోయాడు అసలు. హల్లెలూయా. అలాగా ఎక్స్ట్రా దేవుడు ఇవ్వాలనుకుంటాడు మనకు బూస్ట్. ఇంకో క్లాస్, హల్లెలూయా, ఇంకో సబ్జెక్ట్, ఇంకో బ్లెస్సింగ్. హల్లెలూయా. ఒక్క ప్రయత్నం చేయండి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ అలసిన స్థితిలో ఉంటే కొంచెం దూరం ఇంకా కొంచెం లోతున నడిపించండి, పర్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇది ఒకటే ఇంజక్షన్ అంటారు, 30 మనకే, అనగా నొప్పి మనకే ఏదైనా. వాళ్ళు ఏమంటారు, ఒక్కటే చిన్నది ఇది ఇస్తే నువ్వు బాగుపడతా ఉంటావు. అది తీసుకోకపోతే బాగుపడవు, తీసుకుంటే కొంచెం నొప్పి అయినా వేసుకోండి ప్లీజ్. హల్లెలూయా. కొంచెం చేదే ఉంటుంది, టాబ్లెట్ వేసుకోండి. హల్లెలూయా. కొంచెం కష్టపడి నడవండి, తగ్గుతుంది. ఇవన్నీ చెప్తుంటాం మనం. అన్ని ప్రయత్నాలు చేస్తుంటాం కానీ దేవుల్లో మనం ప్రయత్నాలు చేయాలి. హల్లెలూయా. నాకు టైం లేదు, ఐఎమ్ వెరీ బిజీ అంటారు దేవుని దగ్గర రాగలేదు. బిజీ ఇస్ నాట్ బట్ ఒక ఆయన అంటాడు PUS అంటే బీయింగ్ అండర్ అథారిటీ ఆఫ్ సైటన్. హల్లెలూయా. బిజీ అనే ప్రతివాడు సాతాను కింద కాడి కింద ఉన్నవాడే అని అర్థం అంట. BUSY బీయింగ్ అండర్ సైటన్స్ యోక్ అని ఒక భక్తుడు చెప్పాడు. సాతాను కాడి కింద ఉన్నవాడే బిజీ అని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు బిజీ కాదు, టైం ఉందండి. కాబట్టి 11వ ప్రయత్నం, ఇంకో ప్రయత్నం చేయండి, కొంచెం లోతులను నడిపించండి. దేవుడు కంపల్సరీగా మీ యొక్క ప్రార్థన వింటారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని వాడుతున్నప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదలడు. ఆయన కంపల్సరీ మీకు రుణం చెల్లించకపోతాడు. ఇక పేతురు యోహాను 2 దోణులు వాడుతున్నాడు, విస్తారమైన చేపలు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. మనమైతే ఇంత పని చేసినా ఇంత ఇస్తామంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఒకవేళ వాడుకుంటే విస్తారంగా ఇస్తాడు. He will give abundant blessings. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క దోణిలో దేవుడు లోతులకు నడిపించాలనుకున్నాడు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ప్రభువా నన్ను లోతులకు నడిపించు, ఐఎమ్ రెడీ అని చెప్పినప్పుడే దేవుడు వాడుకుంటాడు, దేవుడు వాడుతాడు. హల్లెలూయా. అవునా కదా?
మనం రెడీగా ఉంటేనే ఎవరన్నా వాడుకుంటారు, రెడీగా లేకపోతే వాడుకుంటారా? వాడుకోరు. కాబట్టి దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఇంకో ప్రయత్నం చేయండి. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఒక అవకాశం మీకు ఉంది. 10 ప్రయత్నాలు చేసినారా? ఇంకో ప్రయత్నం చేయండి. 10 సార్లు ప్రార్థన చేశారా? ఇంకోసారి ప్రార్థన చేయండి. 10 సార్లు బైబిల్ చదివారా? ఇంకోసారి చదవడానికి జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడి చేతిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మీరు అలసిన రీతిలో ఉండవద్దు, ఈరోజు నిరాశ చెందవద్దు. విశ్వాసంలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు మాట విని లోతులకు నడిపించినట్లయితే విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించును గాక. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వీటి ముందు వచ్చి ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్న ప్రీతి ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరు వాక్యాన్ని ఒకసారి తలపోసుకోండి. ప్రభువా తండ్రి, నేను 10 ప్రయత్నాలు చేశాను ప్రభువా, ఈ ప్రయత్నం ఈసారి చేస్తాను, సహాయం చేయండి. స్తోత్రం నాయన ప్రభువా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీకు వందనాలు. మహిమగల దేవా, మీకు వందనాలు. ఆశ్చర్యకర ఆలోచనకర్త, నిచ్చుడ దేవ, సమాధానకర్త ప్రభువా, మీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభా మీ నామాన్ని మహిమపరచబడిందని మేము అనుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇంకెను ప్రభా లోతులకు మమ్మల్ని నడిపించే కృపను దయచేయండి తండ్రి. ప్రభా విన్న వాక్యము నూరంతలుగా అందరిలో ఫలించే కృపను దయచేయండి నాయన. ప్రభా మీ మాట విన్నప్పుడు అద్భుతాలు మా జీవితాల్లో జరుగుతాయి నాయన. తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రయాసంగా ఉన్నారో తండ్రి ప్రభా, వారి ప్రయాసం అంతా ప్రభా మరి నాయన మీపై వేసే కృపను దయచేయండి తండ్రి. అయా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాట చొప్పున వారు వలలు వేసినప్పుడు ప్రభా విస్తారమైన చేపలు పట్టారు నాయన. తండ్రి మీకు వందనాలు. వలలు పిగిలిపోయాయి ప్రభా. అట్టి విధంగా వీరి జీవితాల్లో కూడా ప్రభా 100% నాయన తండ్రి మీ మాట వినే కృపను వారికి దయచేయండి. అయా వారి లోతులకు నడిచే కృపను దయచేయండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాకుండా ప్రభా అనేక మార్లు వారు పడిపోయినను లేనెత్తుటకు మీరు సిద్ధంగా ఉండే కృపను వారికి దయచేయండి. మీరు ప్రభా వారి ఇప్పుడు తోడును దయచేయండి తండ్రి. ప్రభా వారికి ఓపికను దయచేయండి నాయన. అయ్యా మీకు వందనాలు. అయ్యో నేను నిరుత్సాహంగా ఉన్నాను, నేను అలసిపోయానని కాకుండా ప్రభా ఇంకోసారి ప్రయత్నం చేసి ప్రభా వారు మీ దీవెను పొందుకునే కృపను దయచేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకరాలు వారి జీవితంలో జరిగే కృపను దయచేయండి. విన్న వాక్యం వారి జీవితాల్లో 100% ఫలించే కృపను దయచేయమని అడుగుతూ ప్రభా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యం ఇంకను 100%గా ఫలించే కృపను దయచేయండి. ప్రతి అందరి జీవితాల్లో ప్రభా మీ మేళ్లతో నింపే కృపను దయచేయండి. పేరు పేరు వస్తున్న దీవించండి. ఇక్కడ వచ్చిన జీవితాల్లో ప్రభా అందరి కార్యాల్లో ప్రభా వారు మొదటిగా ప్రభా మరి వారు మనస్ఫూర్తిగా సహాయం చేయండి నాయన తండ్రి. వారి జీవితాలు మార్చుకునే కృపను దయచేయండి. యేసే నిజమైన దేవుడిని విశ్వసించే కృపను దయచేయండి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకునే కృపను దయచేయండి నాయన. సమయానికి అందరూ వచ్చే కృపను దయచేయండి నాయన. అయా తండ్రి ప్రభా మేము 1 రోజు 2 రోజులు కాకుండా ప్రభా అనుదినము ప్రభా మిమ్మల్ని సేవించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతూ ప్రభా నేటి వరకు మా జీవితంలో చేసిన మేలకే మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు వచ్చినందుకు పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆదివారం 11 గంటలకు ప్రార్థన ఉంటుంది. వారు అందరూ రావాలని క్రీస్తు పెట్టమని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.